నగరంలోని వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సమితి చైర్మన్ సిహెచ్ హనుమంతరావు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. రైతు కుటుంబాలను ఆర్థికంగా సాయం చేస్తున్న సమితి చైర్మన్ ను అభినందించారు మంత్రి శ్రీధర్ బాబు. రైతులను ఆదుకోవటానికి ప్రభుత్వం తరపున తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం పైన ఉంటుందనే ఆలోచన దృక్పథంతో గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పిదాలు రైతు కాకుండా కానీ రైతుకి ఇచ్చారు. కౌలు రైతుకి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. కౌలు రైతు కూడా రైతు ఈ వ్యవసాయ ఉత్పత్తిలో భాగస్వాములు, దాన్ని గుర్తించాల్సిన ధర్మంతో పాటు ఈరోజు వ్యవసాయానికి సంబంధించి రైతు సంబంధించిన అసలుదారు రైతు, కౌలుదారు రైతు, వ్యవసాయ కూలీలకు సంబంధించి కూడా వ్యవసాయ కూలీలను కూడా గుర్తించాలి. వారికి కూడా ఆర్థిక పరంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వారిని ముందుకు నడిపించాలి. దానివల్ల వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది, దిగుమతి పెరుగుతుంది అనే ఆలోచనతోనే మేము మా కార్యాచరణలో వ్యవసాయ కార్మికులకు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు అనేయాలి మా ప్రణాళికలో పెట్టుకున్నాం. ఆ క్రమంలో ఇవన్నింటిని కూడా మేము ఎందుకు చెప్తున్నాం అంటే, మరి పూజ్యులు హనుమంతరావు గారు ఇక్కడ రైతులను పిలిచి మీరు 10 మందికి ఈరోజు ప్రభుత్వం చేసే ఓ సంకల్పం నేను చెప్తే ధైర్యం వస్తుందనే ఒక ఆలోచనతో చెప్తా ఉన్నాం సార్. సో ఈ క్రమంలో నేను రైతు సోదరులందరినీ కోరుతా ఉన్నాను, మీరు ఉత్పత్తి పెంచే సందర్భంలో ఇంతకుముందు వరప్రసాద్ రెడ్డి గారు చెప్పారు, మనం ఓన్లీ వరి వేస్తాం, వరి వేసుకుంటే పోతూ ఉంటాం, సరి అయిన ధరకు రాకపోవటం వల్ల ప్రత్యామ్నాయ పంటలు ఏవైతే ఉంటాయో ఈరోజు తగినంత దిగుబడికి తగినంత ధర వచ్చే అనేక పంటలు ఉన్నాయి. ఇంతకుముందు వారు చెప్పినట్టు కూరగాయలు ప్రభుత్వం పైన ఉంటుందనే ఆలోచన దృక్పథంతో గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పిదాలు రైతు కాకుండా కానీ రైతుకి ఇచ్చారు. కౌలు రైతుకి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. కౌలు రైతు కూడా రైతు ఈ వ్యవసాయ ఉత్పత్తిలో భాగస్వాములు, దాన్ని గుర్తించాల్సిన ధర్మంతో